ఆమె ఎందుకంటే ఆమె మంచిగుంటే నన్ను కాలు కిందకి దింపకుండా అన్ని తీసుకొచ్చి నా ముందలకి పెట్టుద్దనమాట. నాకు నిజంగానే అలాంటప్పుడు నాకు ఇష్టం ఉండదు తను లోపలికి కిచెన్‌లోకి రావడం, వంట చేయడం, వంట దగ్గర హెల్ప్ చేయడం నాకు చేపియడం కూడా ఇష్టం ఉండదు తనతోటి. మంచిగా లేనప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవసరం కాబట్టి అప్పుడు చేస్తాడాయన. అది కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! ఒంట్లో బాలేకపోతే నీ సావు నువ్వు సావు అనేటోళ్ళు. చాలా లక్కీ అబ్బా నేను. ఉన్నావా? మాట్లాడవు? చూస్తున్నా నీకెళ్ళి. నాకెళ్ళే చూస్తున్నావా? కామెంట్స్ అయిపోయినాయా? ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. పెదవే పలకలు కంటికి వెలుగమ్మ. స్టాండ్ పెట్టినవా? ఆ స్టాండే. మనసు ప్రశాంతంగా ఉంది. లక్ష్మీనరసింహస్వామి గుడి దర్శనం చేసుకున్నారు. ఏదో ఒక విధంగా అయితే భగవంతుడి దగ్గరికి పోయింది. అంతేగా, దర్శనం ఈ రోజు దర్శనం ముఖ్యం. ఏదో ఒక విధంగా అయితే చేసుకున్నావుగా. అమ్మగారు చేసింది. బెస్ట్ కపుల్స్ అవార్డు మీకేనంట. నిజంగా ఇయ్యాల్సిందే మరి మాకు. ఎందుకు దుర్గా గారు? మాకు ఇవ్వాల్సిందే నిజంగా. భానుకి ఎవరైనా కొంచెం ఇబ్బంది జరగగానే ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పోతా అని అంటారు ఎవరైనా, కానీ భాను పోదు అట్లా, ఇక్కడనే ఉంటది. మా యాదమ్మ రాలేదేంది? ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలే. బెస్ట్ కపుల్స్, థ్యాంక్ యూ. ఐ యామ్ భానుస్ కేర్ టేకర్. టేక్ కేర్ టేకర్ నాన్న, కేర్ టేకర్. అట్లా ఉంటది మనతో మళ్ళా. కేర్ టేకర్ నాన్న. ఏం తిన్నారు? తిన్నారా మరి? ఇంతకి దుర్గా గారు ఆరోగ్యం బాగాలేదన్నారు, ఏదైనా తిన్నారా? ఎవరు? మీ అమ్మ టెంపుల్లో బిజీ ఏమో బాను కావచ్చు. నిజంగానే పోయినాలే, ఏ టెంపుల్ పోయిందో. నాకు రాలేదు నా కామెంట్. దుర్గా గారు పెట్టిర్రు, రాలేదా? రాలే నాకు ఆ కామెంట్ రాలే. మీ అమ్మ టెంపుల్లో బిజీ ఏమో బాను చేసి అన్నారు. పోతుంది ఖచ్చితంగా పోతుంది. మన మామూలు టైంలోనే ఆగదు ఆమె, ఇక ఈ పండుగ రోజులలో అవుతుంది. ఇడ్లీ తిన్నారా? ఓకే ఓకే. ఈడ్లు పిల్లలు ఎంత మందిరా? 2 బాబులు అన్నావు కదా? దుర్గా గారికి 2 బాబులా? ఓ, ఏం చేస్తారు మీ వారు? ఏం చేస్తారు? ఎవరు వచ్చారు? మాధవ్ వచ్చిండు. మాధవ్. హాయ్ మాధవ్. మా చెల్లి ఏది? మనోజ్ ఏది? మనోజ్ హాయ్ నేనేమో భాను. ఇంకా. హాయ్ భాను అక్క, గుడ్ మార్నింగ్. బావా గుడ్ మార్నింగ్. బావ అంటే మాధవే. మాధవ్, మీకు మీ కుటుంబ సభ్యులకి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మా ఇద్దరి తరఫున మీ ఇద్దరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మాధవ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు గుర్తుపట్టకుండా. ఎందుకు చెప్పు. నాకు మాధవ్ సబ్స్క్రైబ్ లేదు. నాకు కొంచెం దయచేసి మాధవ్కి బ్లూ ఇస్తే నాది నాకు. నీది మెసేజ్ లేదు ఎట్లా చేసుకుంటాడు? నేను షేర్ చేస్తలే నీకు తర్వాత. ఓకే. అందుకే చెప్పినా నా మెసేజ్లు మిస్ అని. అవునా? అయ్యో,
అంటే కిందాక శ్రీను వచ్చినప్పుడు చెప్పిందిగా.